నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి? ఇవి ఎందుకు ఏర్పడతాయి? ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఏమిటి? ఫైబ్రాయిడ్స్ వల్ల ఫర్టిలిటీపై ప్రభావం ఉంటుందా? గర్భాశయ ఫైబ్రాయిడ్స్ చికిత్స విధానాలు ఎలా ఉంటాయి? మెడికవర్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్, అబ్స్ట్రీషియన్ గైనకాలజిస్టు, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ హై రిస్క్ అబ్స్ట్రీషియన్ ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ కెఎస్ వరలక్ష్మి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ప్రధానంగా ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? అసలు దీనికి గల ప్రధాన కారణాలు ఏంటిది? ఫైబ్రాయిడ్స్ అంటే ఎందుకు వస్తుంది? సో నార్మల్గా ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో ఏర్పడే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. దీన్ని గడ్డలు కానీ లేదంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఒక బాల్ లైక్ స్ట్రక్చర్స్, కంతిలని కూడా పిలుస్తారనమాట. ఫైబ్రాయిడ్స్ మామూలుగా అయితే గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ లేయర్ని ఎండోమెట్రియం అంటాము, మధ్యలో ఉండే మజిల్ లేయర్ అండ్ అవుటర్ లేయర్ అనేది సీరోజల్ లేయర్. సో ఈ 3 లేయర్స్లో ఎక్కడైనా అవి ఏర్పడవచ్చు. అండ్ సైజ్ వచ్చి చిన్న 1 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ నుండి చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ అరౌండ్ 3 kilos వరకు అయ్యే ఫైబ్రాయిడ్స్, అరౌండ్ 8 to 9 months ప్రెగ్నెన్సీ టైంలో ఎంత పెద్దగా పొట్ట ఉంటుందో అంత పెద్దగా కూడా ఇవి పెరుగుతాయి. అండ్ కమింగ్ టు ద నంబర్స్, సింగిల్ ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్, ఇట్ మే గో అప్ టు హండ్రెడ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కూడా ఏర్పడవచ్చు యూట్రస్లో. అండ్ ఇవి ఎందుకు ఏర్పడతాయి? ఫైబ్రాయిడ్స్ అనేవి ఒక్క కారణం వల్ల వస్తాయి అని చెప్పడానికి కష్టం. ఫైబ్రాయిడ్స్ రావడానికి మల్టీ ఫ్యాక్టోరియల్ రీజన్స్ ఉంటాయి. యూజువల్గా ఇవి హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్స్. అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోను మన బాడీలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల కొన్ని మజిల్ ఫైబర్స్ ఎక్కువ గ్రోత్ అయ్యి అవి ఒక కంటిలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇదే కాకుండా ఈ ఫైబ్రాయిడ్స్ నార్మల్గా మనము చూసేది ఓన్లీ ఆ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ సడన్గా పెరిగిపోతాయి అన్నమాట. ఇది ఎందుకంటే ఈస్ట్రోజన్ డిపెండెంట్ ఫైబ్రాయిడ్స్ మీద రిసెప్టర్స్ ఉండి ఆ రిసెప్టర్స్ వల్ల అవి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మోస్ట్ కామన్గా మనం చూసేది ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండే ఫీమేల్స్లో. ఎందుకు ఇది ఎక్కువగా ఈ పర్టిక్యులర్ రేస్లోనే ఎక్కువ ఉంటుందంటే దానికి ఒక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది కూడా ఉంది. సో దెర్ ఈజ్ అ క్రోమోజోమ్లో ఒక పర్టిక్యులర్ జీన్స్ అనేది కనిపిస్తున్నాయి కొంతమందిలో. సో ఇది ఫుడ్కి రిలేటెడ్ అయితే కాదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు కొంతమందిలో ఈ ఫైబ్రాయిడ్స్ ఏర్పడతాయి. మేడం, ప్రధానంగా ఫైబ్రాయిడ్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ ఉండేది తెలియకుండానే ఉండిపోతాయి. ఏదో ఒక హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు లేదా అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు వేరే కారణంతో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కనిపించవచ్చు. కొంతమందిలో సివియర్ సిమ్టమ్స్ ఉండి వాళ్ళకి ఎందుకు ఇలా హెవీ బ్లీడింగ్ కానీ కడుపులో నొప్పి కానీ ఎందుకు వస్తుందని కూడా తెలియదు. సో మనము దీంట్లో మెయిన్గా కనిపించే లక్షణాలు ఏమేమి అని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే హెవీ బ్లీడింగ్. నార్మల్గా ఒక లేడీకి అరౌండ్ 3 to 4 pads ఇన్ అ డే బ్లీడింగ్ అవుతుంది అండ్ 3 to 5 days వరకు బ్లీడింగ్ అవ్వచ్చు. బట్ ఫైబ్రాయిడ్స్ ఉండే కొంతమందిలో హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఎంతవరకు అంటే అరౌండ్ 8 to 10 pads హెవీ బ్లీడింగ్ అవ్వడం, లేదా పెద్ద పెద్ద క్లాట్స్ పడడం, లేదా వాళ్ళకి బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా 1 week వరకు అవ్వడం, లేదా 15 days వరకు కంటిన్యూస్గా బ్లీడ్ అయ్యి కొంతమంది అయితే చాలా హిమోగ్లోబిన్ లాస్ అయ్యి 3 to 4 grams వరకు బ్లడ్ లాస్, హిమోగ్లోబిన్ తగ్గిపోయి సివియర్ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా వస్తారు. సెకండ్ సిమ్టమ్ వచ్చి పెయిన్ అనమాట. పెయిన్ అంటే పేషెంట్కి మన నార్మల్ లేడీస్లో ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్ కొంచెం పెయిన్ ఉంటుంది అండ్ దాంతో ఒక సింగిల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ఎండ్ ఆఫ్ ద డే వరకు తగ్గిపోతుంది. బట్ ఫైబ్రాయిడ్స్ ఉండే కొంతమందిలో సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిందంటే 3 to 5 days వరకు సివియర్ క్రాంప్స్ లాగా పెయిన్ ఉంటుంది అనమాట. ఇది కాకుండా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ప్రెషర్ వల్ల యూరినరీ బ్లాడర్ అంటే మూత్రం సంచి మీద ప్రెషర్ పడి రిపీటెడ్గా యూరిన్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ అనేది ఉంటుంది.
ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వాళ్ళకి యూరిన్ ఫిల్ అయింది అనే ఫీలింగ్ ఉంటుంది. లేదా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ చాలా కింద భాగం, యూట్రస్ కింద భాగంలో ఉండే వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్ ప్రెషర్ వల్ల యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రక్షన్ అయిపోతుంది. సో వాళ్ళు యూరిన్ పాస్ చేయాలంటే కూడా అబ్స్ట్రక్షన్ లాగా వాళ్ళకి యూరిన్ ఫ్లో అవ్వదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా పేషెంట్స్ వస్తారు. అండ్ అదే ఫైబ్రాయిడ్స్ వెనకాల భాగం మోషన్ ట్యూబ్ మీద ప్రెషర్ పడినప్పుడు కాన్స్టిపేషన్, అంటే వాళ్ళకి ఎవ్రీడే మోషన్స్ ఫ్రీగా అవ్వదు. ఇది కాకుండా కొంతమందికి ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. ఈ ఫైబ్రాయిడ్ రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలు ఏమేమి తీసుకుంటే ఇంత పెయిన్, హెవీ పెయిన్ రాకుండా ఉంటుంది? మనకి ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉండడానికి మనకి దెర్ ఈస్ నో ప్రికాషనరీ మెషర్, బికాస్ వన్ పర్టిక్యులర్ రీజన్తో ఫైబ్రాయిడ్ వస్తుంది అంటే దానికి మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. బట్ ఎవరికి, ఏ లేడీకి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది క్లియర్ కట్గా తెలీదు. సో ప్రికాషనరీ మెషర్ అన్నట్టు ఏం ఉండదు. బట్ సిన్స్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ కాబట్టి కొంతమంది ఒబెసిటీ ఉండే వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒబెసిటీ అనే ఒక ఫ్యాక్టర్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఫైబ్రాయిడ్స్ అనేవి ఫాస్ట్గా పెరగకుండా చూసుకోవచ్చు. అంతేగాని మనం ఫైబ్రాయిడ్స్ని ముంజాగ్రత్తగా రాకుండా ఉండడానికి ఏ రకమైన మందులు కానీ ఫుడ్ ఐటమ్ కానీ ఏమీ లేదు. ఓకే మేడం, ప్రధానంగా ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ వల్ల ఫర్టిలిటీపై ప్రభావం ఉంటుందంట. యా, కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు 3rd మంత్ స్కాన్కి వెళ్ళినప్పుడు పెద్ద ఫైబ్రాయిడ్స్ కనిపిస్తాయి. కొంతమందికి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ అవ్వడం, లేదా ఎర్లీగా మిస్క్యారేజెస్ అయ్యి ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వడం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం డిస్కస్ చేసినట్టు ఫైబ్రాయిడ్స్ జస్ట్ బిలో ద ఇన్నర్ లైనింగ్, అంటే లోపల ఉండే పొర దగ్గర ఉండేదైతే స్మాల్ ఫైబ్రాయిడ్స్ కూడా ఇంప్లాంటేషన్కి అడ్డంగా రావచ్చు. సో కొంతమందిలో ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, మజిల్ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ కూడా సైజ్ పెద్దగా ఉండే వల్ల దే విల్ నాట్ అలౌ ద ప్రెగ్నెన్సీ టు గెట్ ఇంప్లాంటెడ్. సో ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్స్ ఉండి పేషెంట్స్కి రిపీటెడ్గా మిస్క్యారీ అవుతుంది అన్నప్పుడు మనం కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేసి ఫైబ్రాయిడ్స్ పొజిషన్ అండ్ సైజ్ చూసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడతారు. అండ్ దే కెన్ హ్యావ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఓకే, చూస్తున్నారు కదండి, గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి, దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఇది ఎలా వస్తుంది అని చెప్పడానికి డాక్టర్ వరలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. మేడం, గర్భాశయ ఫైబ్రాయిడ్స్ విధానాలు ఎలా ఉంటాయి, దీన్ని నివారించడానికి, ఒకవేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి, అలాగే సర్జరీ చేయించుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సో ఫైబ్రాయిడ్స్ 70% ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ ఏమీ సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. రొటీన్ స్కాన్ చేసుకున్నప్పుడు, మనం రొటీన్ హెల్త్ చెకప్ చేసినప్పుడు కొంతమందికి ఫైబ్రాయిడ్స్ చూసి భయంగా వాళ్ళు నాకేదో ట్యూమర్ వచ్చేసింది, అది క్యాన్సర్ అయిపోతుందా అని భయంతో వస్తారు. సో ఒక్కటే మంచి విషయం ఏమంటే ఈ ఫైబ్రాయిడ్స్ 99.9% క్యాన్సరస్ కాదు, క్యాన్సర్ లాగా మారవు. అండ్ ఓన్లీ 0.1% ఆఫ్ లేడీస్లో ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళలో 1 in 1000 లేడీస్లో ఇది క్యాన్సర్ లాగా మారచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ మనకి కనిపించినప్పుడు వాళ్ళకి అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు, అసలు పొట్టలో అది పెరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే పేషెంట్స్కి అనవసరంగా మెడికేషన్స్ కానీ సర్జరీస్ సజెస్ట్ చేయము. బట్ ఫైబ్రాయిడ్ సైజ్ చాలా పెద్దగా ఉంది అంటే అప్పుడు మనము దానికి తగ్గట్టుగా పేషెంట్ ఏజ్ బట్టి వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా అవన్నీ ఆలోచించి దానికి తగ్గట్టుగా మనము సర్జరీ కానీ లేదా మెడికేషన్స్ కానీ ఇస్తాం. సో ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఇదేందో తెలియదు, సో దీన్ని ఎలా గుర్తించాలి? వాళ్ళకు ఒకవేళ సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఎలా గుర్తించాలి దీన్ని? ఒకవేళ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? మిమ్మల్ని కన్సల్టెంట్ అవ్వాలంటే వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు?
సో అవుట్ ఆఫ్ 170 మెంబర్స్కి పెయిన్ కానీ ఏం ఉండదన్నాను కదా, ఇంకా 30% ఆఫ్ పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ కానీ, వాళ్ళకి ఇదేంది వేరే వాళ్ళలాగా నాకు నార్మల్ బ్లీడింగ్ లేదు, ఇంత హెవీగా అవుతుంది అండ్ సివియర్ పెయిన్ వస్తుంది, రిపీటెడ్గా ఈ ప్రెషర్ సిమ్టమ్స్ ఉన్నాయి, లేదా ప్రెగ్నెన్సీస్ ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి వచ్చి డాక్టర్ గారి దగ్గర డిస్కస్ చేయాలి. బికాజ్ ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని తెలుసుకున్నప్పటికీ వాళ్ళు నా బ్లీడింగ్ అనేది హెవీగా ఉందా లేదా అని తెలుసుకొని హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు వీ విల్ అడ్వైజ్ సర్టన్ టెస్ట్. బేసిక్లీ ఫస్ట్ వాళ్ళని హిస్టరీ తీసుకున్న తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి మనకి ఒక ఐడియా ఉంటుంది. ఆ ఫైబ్రాయిడ్స్ ఏమైనా పెద్దగా ఉంటే పొట్ట మీద మనకి తెలుస్తాయి. సో ఇమీడియట్గా వీ విల్ అడ్వైజ్ ఫర్ అన్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొడాలిటీ. అల్ట్రాసౌండ్లో 99% ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ పికప్ అయిపోతాయి. ఎంత చిన్న ఫైబ్రాయిడ్స్ అయినా పెద్ద ఫైబ్రాయిడ్స్ అయినా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఫైబ్రాయిడ్స్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని నంబర్స్లో ఉన్నాయి, కొంతమందికి 1-2 కాకుండా 5-6 లేదా 10 వరకు ఉండొచ్చు. మనకు కరెక్ట్గా తెలుసుకోవాలి, ఇన్ డెప్త్లో తెలుసుకోవాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా అడ్వైజ్ చేస్తాము. అది కూడా ఎవరైనా సర్జికల్గా మనం ప్లాన్ చేస్తున్నాము, ఎలా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సర్జరీ ద్వారా ఓన్లీ ఫైబ్రాయిడ్సే తీయాలి, రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ని ఎంఆర్ఐ ద్వారా చేస్తాము. అండ్ ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అని దాన్ని పిలుస్తాం అనమాట. మేడం, అన్ని ఫైబ్రాయిడ్స్కి చికిత్స అవసరం అంటారా? కొందరు సర్జరీ చేయించుకోవడానికి చాలా భయపడుతుంటారు. ఒకవేళ సర్జరీ లేకుండా దీన్ని నివారించడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? అందరికీ సర్జరీ అవసరం ఉండదు. సో పేషెంట్స్ సిమ్టమ్స్ ఏమీ లేదు, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. బట్ క్లినికల్గా మనం చూసినప్పుడు ఇవి బయటపడ్డాయి అనుకోండి, వాళ్ళని జస్ట్ 6 months తర్వాత మళ్ళీ రీస్కాన్ చేసి చెక్ చేసుకొని అవి ఏమైనా ఎక్కువగా పెరుగుతున్నాయంటే అప్పుడు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అదే కాకుండా ఫైబ్రాయిడ్స్ సిమ్టమాటిక్ ఉన్నప్పుడు వాళ్ళది ఫర్టిలిటీ స్టేట్ చూస్తాం, వాళ్ళకి పిల్లలు అయినారా చూస్తాము. అండ్ వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, హెవీ బ్లీడింగ్ ఉంటే, పెయిన్ ఉంటే మెడికేషన్స్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. అదే చాలా వరకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు కాలేదు, దానివల్ల మిస్క్యారేజెస్ కూడా అవుతున్నాయి అంటే దాన్ని మనం సర్జికల్ మెషర్స్ ద్వారా ట్రీట్ చేయాలి. ఇంకా ఫైబ్రాయిడ్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ కనిపిస్తాయి మోస్ట్లీ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 25 to 45 years. సో అది మెయిన్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళకి అప్పటికి ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది అన్నప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ అనేది ఇస్తాం. ఓన్లీ ఫైబ్రాయిడ్స్ వరకు సర్జరీ ద్వారా తీసుకోవచ్చు, లేదు నియరింగ్ 40+ ఉండి ఈ హెవీ బ్లీడింగ్తో సఫర్ అవుతూ ఉండే వాళ్ళకి యూట్రస్ కూడా సర్జరీ ద్వారా ఫైబ్రాయిడ్స్ అండ్ యూట్రస్ తీయొచ్చు. మేడం, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి మందులతో తగ్గించడానికి అవకాశం ఉందా, లేకపోతే తప్పనిసరిగా సర్జరీ చేసుకోవాలని మీరు సూచిస్తారా? మందులు ఫైబ్రాయిడ్స్ని కంప్లీట్గా కరిగించలేవు. ఫైబ్రాయిడ్స్ ఒకసారి వచ్చిన తర్వాత మనం సిమ్టమ్స్ వరకు తగ్గించడానికి మందులు ఇవ్వచ్చు. బట్ కంప్లీట్గా జీరో అంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ని కంప్లీట్గా కరిగించడానికి కుదరదు. బట్ దెర్ ఆర్ సర్టన్ ఇంజెక్టబుల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉన్నాయి, టెంపరీగా ఫైబ్రాయిడ్ సైజ్ని ష్రింక్ చేయడానికి దాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఒక పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, సర్జరీ ప్లాన్ చేస్తున్నాము, బట్ పేషెంట్కి చాలా హీమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఆర్ ఆమె హెల్త్ కండిషన్ ఇమీడియట్ సర్జరీకి రెడీగా లేదు, షీ కెనాట్ అండర్గో ద సర్జరీ ఇమీడియట్లీ. అప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి కొంతవరకు ఆ సైజు తగ్గించి మళ్ళీ 2-3 months తర్వాత ఆమె హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసి దాన్ని సర్జరీ ద్వారా తీయొచ్చు. కంప్లీట్గా మనం జీరో చేయడానికి లేదు, అంటే టోటల్గా వ్యానిష్ అయ్యేలాగా చేసే మెడిసిన్స్ అయితే ఇప్పటివరకు లేదు. మేడం, ఫైబ్రాయిడ్స్కు చికిత్సకు సంబంధించి మీరు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాగే ఇప్పుడు కొందరికి అపోహలు ఉంటాయి దీన్ని నివారించుకోవడానికి, అలాగే ఈ చికిత్స విధానాలు ఎలా ఉంటాయి? కమింగ్ టు ద ట్రీట్మెంట్, మనకి సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఎగ్జాక్ట్లీ మనం ఎలా ఇస్తాము, పేషెంట్ సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ ఫర్టిలిటీ బట్టి, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, ఎంతవరకు వాళ్ళు సఫర్ అవుతున్నారు, అండ్ వాళ్ళకి నిజంగా జస్ట్ సింపుల్ మెడికేషన్స్ ద్వారా అది రికవర్ అవుతుంది, చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, వాళ్ళకి బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది అన్నప్పుడు, బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మెడిసిన్స్ ద్వారా ఇవ్వచ్చు. అదే సర్జరీ చేయాల్సిన ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లైక్ చాలా నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉన్నాయి, లేదా
పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది అండ్ సివియర్ అనీమియా వస్తుంది అన్నప్పుడు అలాంటి ఫైబ్రాయిడ్స్కి సర్జికల్ ఆప్షన్స్ కూడా ఇస్తాము. సర్జికల్ ఆప్షన్స్ వచ్చి జస్ట్ రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, దాన్ని మయోమెక్టమీ అని పిలుస్తాము. దాన్ని లాప్రోస్కోపీ ద్వారా లేదా రోబోటిక్ సర్జరీ ద్వారా ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేయొచ్చు. ఇంతకుముందు ఫైబ్రాయిడ్స్ని ఓపెన్ సర్జరీ ద్వారా కూడా తీసేవాళ్ళు. అంటే యూట్రస్ని సేవ్ చేసి జస్ట్ ఫైబ్రాయిడ్స్ వరకు మాత్రమే రిమూవ్ చేసేవాళ్ళు. అది ఓపెన్ సర్జరీ ఈ మధ్యకాలంలో తగ్గించేసాం. బికాస్ లాప్రోస్కోపీ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ ర్యాపిడ్ రికవరీ సర్జరీ. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎంత పెద్ద ఫైబ్రాయిడ్స్ అండినా, ఎన్ని నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉండినా లాప్రోస్కోపీ ద్వారా లేదా ఇంకా హయ్యర్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్లో ఫైబ్రాయిడ్స్ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ యూట్రస్ని సేవ్ చేసి ఫర్దర్ వాళ్ళు పిల్లలు అవ్వడానికి మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి, దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి, అలాగే దీని లక్షణాలు ఏంటి అని తెలియజేయడానికి డాక్టర్ మెడికవర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వరలక్ష్మి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. మేడం, ఇందాక మీరు రోబోటిక్ సర్జరీ అని చెప్పారు. ప్రధానంగా రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఒకవేళ దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లేదు, రోబోటిక్ సర్జరీ అనేది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. మనకి లాప్రోస్కోపీ సర్జరీలో ఎట్లా పొట్ట మీద చిన్న చిన్న హోల్స్ ద్వారా స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్రడ్యూస్ చేసి పేషెంట్కి ఎక్కువ కోతలు లేకుండా లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ని గర్భసంచి మీద కట్ చేసి ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేసి ఎలా మనం డీల్ చేసేవాళ్ళం, అదేలాగా రోబోటిక్ సర్జరీలో కూడా స్మాల్ కట్స్ ద్వారా రోబోటిక్ ఆర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. రోబోటిక్ ఆర్మ్స్కి ఆ ఇన్స్ట్రుమెంట్స్ని కనెక్ట్ చేస్తాము అండ్ రోబోని కంట్రోల్ చేసేది డాక్టరే ఉంటుంది. సో రోబో కంప్లీట్గా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ట్రీటింగ్ డాక్టర్ ఉంటుంది. సో రోబో ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ ఫైబ్రాయిడ్ కరెక్ట్గా ఎక్కడ పొజిషన్లో ఉంది అనేది తెలుసుకొని ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేశాక సూచరింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా, చాలా నీట్గా ఫైబర్స్, యూట్రైన్ ఫైబర్స్ ఏమున్నాయి నీట్గా మళ్ళా కూడుకునేటట్టు డిఫరెంట్ లేయర్స్లో యూట్రస్ని క్లోజ్ చేస్తాము. లాప్రోస్కోపీలో కొన్ని ఫైబ్రాయిడ్స్ కష్టకరంగా ఉంటుంది. పోస్టీరియర్ వాల్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ లాప్రోస్కోపీలో కూడా కష్టం అవుతుంది. అలాంటి కష్టంగా ఉండే ఫైబ్రాయిడ్స్ని కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. రోబోటిక్ సర్జరీ అనేది ఒక హై ప్రెసిషన్ సర్జరీ అండ్ అది ఒక కొత్త అడ్వాన్స్మెంట్. దానివల్ల పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ హీలింగ్ అనేది చాలా బాగుంటుంది. లాప్రోస్కోపీలో కష్టమయ్యే ఫైబ్రాయిడ్స్ కూడా మనం ఈజీగా రోబోటిక్ సర్జరీ ద్వారా సూచరింగ్ టెక్నిక్స్ ద్వారా చేయొచ్చు. బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్ ఇమీడియట్గా సర్జరీ చేసుకున్న విదిన్ 4 hours ఆమె వాక్ చేస్తుంది. నెక్స్ట్ డేనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాము. అండ్ ఒక 2 months తర్వాత మనం స్కాన్ చేసి చూస్తే అసలు అక్కడ ఫైబ్రాయిడ్ ఉండిన ఆ లక్షణాలు కూడా కనిపించవు. అంత క్లియర్గా హీలింగ్ అనేది ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ డెఫినెట్లీ అ బూన్ బికాస్ నార్మల్ అనాటమీని రెస్టోర్ చేయడానికి అండ్ కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా ఉండి అక్కపక్కన ఉండే యూరిన్ ట్యూబ్ మీద ప్రెషర్ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఆ ఫైబ్రాయిడ్ డీల్ చేసేటప్పుడు యూరిన్ ట్యూబ్ డ్యామేజ్ కాకుండా, కిడ్నీస్ మీద ఏమి ఎఫెక్ట్ లేకుండా నార్మల్ స్ట్రక్చర్ నుంచి క్లియర్ కట్గా ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయడానికి రోబోటిక్ సర్జరీ హ్యాజ్ అన్ అప్పర్ హ్యాండ్ అనమాట. సో లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ సర్జరీలో పేషెంట్కి ప్లస్ సర్జన్కి బెనిఫిట్ ఉంటుంది. హీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇమీడియట్గా నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి పేషెంట్ని ఇంటికి పంపించవచ్చు. ఓకే, లాప్రోస్కోపీ మరియు ఓపెన్ సర్జరీకి మధ్య తేడాలు ఏమేమంటాయి? ఓపెన్ సర్జరీ అంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా సిజేరియన్ చేస్తాము అలా కట్ చేయడం కానీ, లేదంటే నిలువుగా కట్ చేసి ఫైబ్రాయిడ్స్ని తీస్తాము. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్కి మనం కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేసి బ్లడ్ రిజర్వ్ చేసుకొని గడ్డలు అనేవి ఓపెన్ సర్జరీ కట్ చేసి తీయాల్సి వస్తుంది. అండ్ రికవరీ కూడా కొంచెం టైం తీసుకుంటుంది. బికాస్ అంత పెద్ద స్టిచెస్ హీల్ అవ్వడానికి, తనకి పెయిన్ కానీ వాక్ చేయడానికి, నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ తను వెళ్ళడానికి టైం పడుతుంది. లాప్రోస్కోపీలో
స్మాల్ కట్స్ లెస్ దెన్ 1 సెంటీమీటర్ కట్స్ ఇస్తాము. 3 to 4 కట్స్ పొట్ట మీద చేసి లోపల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేస్తాం. అంత పెద్ద ఫైబ్రాయిడ్ మరి ఎట్లా హోల్ నుంచి స్మాల్ హోల్ నుంచి తీస్తారు అనే డౌట్ ఉంటుంది. దాన్ని మనం స్పెషల్ డివైజెస్ ఉంటాయి, మార్సిలేటర్ అనే డివైజెస్ ఉంటాయి. దాని ద్వారా చిన్నగా దాన్ని కట్ చేసి స్మాల్ బిట్స్ అండ్ పీసెస్లో నెమ్మదిగా ఒక్కొక్కటే పీస్ని తీయాల్సి వస్తుంది. సో లాప్రోస్కోపీ రికవరీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫైబ్రాయిడ్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి ర్యాపిడ్ హీలింగ్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఫైబ్రాయిడ్ చికిత్సలో ఒకవేళ రోబోటిక్ సర్జరీ చేస్తే దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? రోబోటిక్ సర్జరీ డెఫినెట్గా టేక్స్ అన్ అప్పర్ హ్యాండ్. లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ సర్జరీలో పేషెంట్స్కి నేను చూసిన డిఫరెన్స్ ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఒక 10-12 ఫైబ్రాయిడ్స్ ఉండినా, ఏ లొకేషన్లో ఫైబ్రాయిడ్స్ ఉండినా మనం ఈజీగా డీల్ చేయవచ్చు. బికాజ్ రోబోటిక్లో విజన్ అనేది 3D విజన్ ఉంటుంది, క్లారిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆపరేషన్ సర్జరీ మనం ఆపరేట్ చేసేటప్పుడు చిన్న ఫైబ్రాయిడ్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. అడ్జసెంట్ ఉండే స్ట్రక్చర్స్ లైక్ యూరినరీ బ్లాడర్ కానీ లేదా యూరిన్ ట్యూబ్ అక్కపక్కన ప్రెస్ అయ్యి ఆ ట్యూబ్ మీద ఉండే ప్రెషర్ కూడా మనం రిలీవ్ చేయడానికి, కంప్లీట్గా ఉండే యూట్రస్లో ఉండే అన్ని ఫైబ్రాయిడ్స్ని తీయడానికి రోబోటిక్ సర్జరీ చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్లో రోబోటిక్ సర్జరీ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇది మళ్ళీ రాకుండా ఉంటుందా, లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏ సర్జరీ చేసుకున్నా, ఓపెన్ సర్జరీ చేసుకున్నా, లాప్రోస్కోపీ లేదా రోబోటిక్ సర్జరీ చేసుకున్నా మనం ఉండే ఫైబ్రాయిడ్స్ అన్నీ రిమూవ్ చేస్తాము. బట్ వాళ్ళకి జెనెటిక్ టెండెన్సీ ఉంది అంటే వాళ్ళకి ఒక 5 years 4 years డౌన్ ద లేన్ చిన్న ఫైబ్రాయిడ్స్ మళ్ళీ రావచ్చు. బట్ కొంతమందిలో 1-2 ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళలో కంప్లీట్గా ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేస్తాం కదా, యూజువలీ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. వాళ్ళు మంచిగా రికవర్ అవుతారు, పిల్లల్ని కంటారు అండ్ వాళ్ళ సిమ్టమ్స్ ఏమున్నాయి, హెవీ బ్లీడింగ్ కానీ పెయిన్, ఇవన్నీ రిలీఫ్ వస్తుంది. ఓకే, రోబోటిక్ సర్జరీ తీసుకున్న తర్వాత రికవరీ పట్టడానికి, ఓపెన్ సర్జరీ చేసుకున్న తర్వాత వీటిలో ఏ దానికి రికవరీ పట్టడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? ఓపెన్ సర్జరీ అయితే మినిమం 4 to 5 days అనేది రికవరీ టైమ్. ఫస్ట్ 1 or 2 days పేషెంట్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది, బికాజ్ కొంతవరకు బ్లడ్ లాస్ అనేది ఉంటుంది అండ్ పెద్ద కట్ కాబట్టి వాళ్ళకి లేచి నడవడము, హీలింగ్ ఇవన్నీ టైం తీసుకుంటుంది. సో యూజువలీ 4 to 5 days అనేది రికవరీ టైమ్. అదే రోబోటిక్ సర్జరీ అనుకోండి, మనం సర్జరీ చేసిన వెరీ నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాము. బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్ కూడా పెయిన్ రిలీఫ్ చాలా మంచిగా ఉంటుంది. పేషెంట్స్కి అసలు నాకు సర్జరీ అయ్యిందా అనే ఫీలింగ్ ఉంటుంది అండ్ అల్టిమేట్గా మనం వాళ్ళకి ఇవ్వాల్సినది నార్మల్ యూట్రస్ షేప్ కానీ సైజ్ కానీ రెస్టోర్ చేసి ఇవ్వడం. సో దట్ వాళ్ళు రోబోటిక్ సర్జరీ ఆప్ట్ చేసి చేసుకున్నది వాళ్ళకి రిలీఫ్ రావాలి అండ్ ఫ్యూచర్ చైల్డ్ బేరింగ్ కూడా మంచిగా ఉండాలని. అదే మనము 45+ ఏజ్లో ఫైబ్రాయిడ్స్ వల్ల యూట్రస్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా యూట్రస్ని కూడా రిమూవ్ చేయొచ్చు. అది ఇంకా కంపేర్ టు లాప్రోస్కోపీ కానీ ఓపెన్ యూట్రస్ రిమూవల్ సర్జరీస్ కన్నా చాలా సేఫ్టీ ఉంటుంది. ప్లస్ పేషెంట్కి రిలీఫ్ ఆఫ్ పెయిన్, రికవరీ అనేది విదిన్ 1 day వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి. ఓకే, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఏ ఏజ్లో వచ్చే అవకాశం ఉంది, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకవేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి సూచనలు చేస్తారు మీరు మహిళలకు? మోస్ట్లీ ఫైబ్రాయిడ్స్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే వస్తాయి. అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 20-25 నుండి 45-50 వరకు ఈ ఏజ్ గ్రూప్లోనే వస్తాయి. బికాస్ ఆల్ దీస్ ఫైబ్రాయిడ్స్ ఆర్ అల్టిమేట్లీ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ ప్రిడామినెన్స్. అంటే మన బాడీలో ఋతుస్రావం, ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చేది కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్స్ వల్ల. సో ఈ హార్మోన్స్ వల్లనే ఈ ఫైబ్రాయిడ్స్ కూడా గ్రో అవుతాయి. అండ్ మ్యాక్సిమం గ్రోత్ మనం చూసేది అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 35-40 అట్లా. 1 in every 4 personsలో మనం స్కాన్ చేస్తే చిన్న ఫైబ్రాయిడ్స్ కనిపిస్తాయి. సో వెరీ రేర్లీ వి సీ ఫైబ్రాయిడ్స్ ఇన్ అ వెరీ యంగర్ ఏజ్ గ్రూప్. అంటే 20 years కన్నా ముందు లేదా 45-50 years తర్వాత ఫైబ్రాయిడ్స్
తక్కువ కనిపిస్తాయి. ఒకవేళ కనిపించిన 40-50 ఇయర్స్ తర్వాత కనిపించినా అప్పుడు మెనపాజ్ స్టేజ్ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ ఆ ఏజ్లో పెరగవు, బికాజ్ ఈస్ట్రోజన్ అనేది మెనపాజ్ తర్వాత ఉండదు కాబట్టి ఫైబ్రాయిడ్స్ యూజువల్గా ఆ ఏజ్లో కనిపించినా పెరగవు. సో అన్లెస్ ఆ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా ఉండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నది, లైక్ పేషెంట్కి యూరిన్ అబ్స్ట్రక్షన్ కానీ ప్రెషర్ సిమ్టమ్స్, లేదా చాలా పెద్దగా 4-5 మంత్స్ ప్రెగ్నెన్సీ సైజ్ ఉంది అంటే అప్పుడు దానికి రిమూవ్ చేయాల్సి వస్తుంది. కొందరికి కొన్ని అపోహలు ఉంటాయి, ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల క్యాన్సర్కి కారణం వచ్చే అవకాశం ఉందా, ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, లేదా ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా అని కొన్ని అపోహలు ఉంటాయి. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్స్ ఓన్లీ సర్జరీ చేసుకున్న తర్వాత నివారించవచ్చా, లేదా ముందస్తు జాగ్రత్తలు ఏమేమి సూచిస్తారు? లేదండి, క్యాన్సర్ లాగా మారే అవకాశం చాలా తక్కువ. సో సైజ్ ఎంత పెద్దగా ఉండినా, ఎన్ని నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉండినా క్యాన్సర్ లాగా మారే అవకాశం చాలా తక్కువ, లెస్ దెన్ 0.1%. అంటే 1 in 1000 ladies who have been diagnosed with fibroids have a chance of developing into cancer. Remaining 999 women with fibroids are absolutely fine, బికాజ్ ఇవి క్యాన్సర్ లాగా మారే అవకాశం అనేది చాలా చాలా తక్కువ చూసామన్నమాట. సో అది కూడా లాంగ్ స్టాండింగ్ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, మల్టిపుల్ మొత్తం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా చాలా నెగ్లెక్ట్ చేసిన ఫైబ్రాయిడ్స్ అయితే అప్పుడు అవి క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు అయితే ఎన్నో కేసెస్ నేను ఆపరేట్ చేశాను, పేషెంట్స్ని చూశాను. మ్యాలిగ్నెంట్గా అంటే క్యాన్సర్ లాగా టర్న్ అయ్యే ఫైబ్రాయిడ్స్ అయితే చాలా చాలా తక్కువ. సో మనం ఐడెంటిఫై అయిన తర్వాత భయపడొద్దు. క్యాన్సర్ వచ్చేస్తుందా, ఇదేదో కంతిలాగా కనిపించింది, మా పొట్టలో క్యాన్సర్ ఏమైనా పెరిగిపోతుందా, అది క్యాన్సర్ లాగా మారిపోతుందా అనే భయం అనేది వదిలేసుకోవాలా. బికాస్ ఫైబ్రాయిడ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ దగ్గర డిస్కస్ చేసి మీకు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి లేదా అనేది మనం తెలుసుకున్న తర్వాత ఆప్షన్స్ అనేది మనం ఆఫర్ చేస్తాము. మెడికేషన్స్ ద్వారా క్లియర్ అవుతుందా, లేదా మనం సర్జరీ చేస్తేనే అది రిమూవ్ చేయడానికి అవుతుందా, ఓన్లీ మయోమెక్టమీ అంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ వరకు సర్జరీ చేయాలా, లేదా గర్భసంచి కూడా తీయాల్సిన అవసరం ఉందా ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యామిలీ, అలా మనం వాళ్ళకు ఆప్షన్స్ అనేది ఇస్తామన్నమాట. సో అది కూడా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళు అర్థమైందా లేదా తెలుసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వాట్ టైప్ ఆఫ్ ఆప్షన్ దే వుడ్ గో అహెడ్ విత్. సో ఇది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి ఫైబ్రాయిడ్ లక్షణాలు, ఇది ఎలా వస్తుంది, దీన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో డాక్టర్ వరలక్ష్మి గారు మనకు వివరించారు. ఇక ఇది వాటి హెల్త్ కేర్ కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.